రీసెంట్ గా జస్టిస్ బిఆర్ గవాయ్ గవర్నమెంట్ ఇచ్చే ఉచితాలు వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించి కీలకమైన కమెంట్స్ చేశారు. దీస్ ఫ్రీబీస్ ఆర్ క్రియేటింగ్ ఎ క్లాస్ ఆఫ్ పారాసైట్స్ డిసిన్సెంటివైజింగ్ పీపుల్ ఫ్రమ్ వర్కింగ్ అంటూ ఉచితాలపైన నెగిటివ్ ఒపీనియన్ వ్యక్తం చేశారు. ఇల్లు లేని వాళ్ళకి షెల్టర్ హోమ్స్ అనే ఒక కేసు జడ్జిమెంట్ లో జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ వ్యాఖ్యల్ని చేశారు. అయితే బృందాకారత్ లాంటి కొంతమంది పాలిటీషియన్స్ ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఉచితాలు ఇవ్వడం కరెక్టేనా అన్న దానికి ఒక చిన్న అనాలిసిస్ ఇక్కడ చూద్దాం. 2025లో కూడా అంటే ఈనాటికి ఇండియాలో పేదరికం ఉంది. క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ లివింగ్ బిలో పవర్టీ లైన్. నిరుద్యోగం ఇంకా ఉంది. స్కిల్ జనరేషన్ అనేది ఆశించిన స్థాయిలో అయితే జరగడం లేదు. జెండర్ గ్యాప్ ఉంది. మహిళలు చేసే డొమెస్టిక్ వర్క్ కి తగిన ప్రతిఫలం లభించడం లేదు. 2023-24లో ఎస్బీఐ చేసిన ఓ సర్వేలో మహిళల అన్పెయిడ్ వర్క్ ని మానిటైజ్ చేస్తే దాదాపు 22 లక్షల కోట్ల రూపాయల వరకు ఒక సంవత్సరానికి అవుతుంది. కాబట్టి ఉమెన్ కి డైరెక్ట్ బెనిఫిట్ ఇవ్వడం అనేది వాళ్ళ హక్కు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. లాస్ట్ వింటర్ లో 750 మంది ఇల్లు లేక చలికాలంలో చలి వలన చనిపోయారు. అలాంటి వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ. ఇది ఫ్రీబీస్ ని సపోర్ట్ చేసే వాళ్ళు చెప్పే వాదన. ఇక ఉచితాలు ఇవ్వకూడదు అనే వారి వాదన ఏంటంటే, ఒకటేంటంటే ఇలా ఫ్రీబీస్ ఇస్తూ పోవడం వలన ఫిస్కల్ డిసిప్లిన్ అనేది ఉండదు అండ్ స్టేట్స్ యొక్క ఎకానమీలు దెబ్బతింటాయి. ఇక రెండోది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి అసలు ఫండ్స్ మిగలవు, చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇలా ఉచితాలు ఇస్తూ పోవడం వలన ప్రజలు సోమరిపోతులు అవుతారు, పారాసైట్స్ అవుతారు అనేది ఇంకో వాదన. అయితే రైట్ టు హెల్త్, రైట్ టు ఎడ్యుకేషన్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి, ఉచితంగా ఉండాలి అనేది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్. సో హెల్త్ ఎడ్యుకేషన్ లో పెట్టే ఖర్చుని ఉచితాలుగా చూడకూడదు అని చెప్పి వెల్ఫేర్ స్కీమ్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళు చెప్తారు. మరి మీరు ఈ ఫ్రీబీస్ గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్ లో ఒకసారి కమెంట్ చేయండి.